కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హీరో నాని గారు అంటే ఇన్స్పిరేషనా లేకుంటే ఇన్స్పిరేషనా? చాలా ఇష్టం నాకు నాని గారు. ఆయన క్యారెక్టర్స్, ఆయన మూవీస్, ఆయన యాక్టింగ్ మస్తు ఉంటుంది. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే నాని గారు చెప్పింది చాలా వైరల్ అయింది. నేను దూరం నుంచి చూసేవాడికి నేను గోడ కనిపించవచ్చు, బట్ నేను ఒక్కో ఇటుక పేరుస్తున్నాను, అది ఏదో ఒక రోజుకు పెద్ద కోట అవుతుంది అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. సేమ్ టెంపోలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదు. నేను ఈ రోజు బుద్ధిగరిక కట్టేయాలని చెప్పి వెళ్ళట్లేదు, నేను నా స్పాన్ ఇలా పెంచుకుంటున్నాను. గుర్తుందా మీకు? గుర్తుంది, మీరే చెప్పింది అది. సో రెండు స్టేట్మెంట్స్ నాకు చాలా దగ్గరగా అనిపించాయి అనమాట. అందుకు అడిగాను, ఎలా నాని గారి విషయంలో మీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా ఫాలో? ఆయన యాక్టింగ్ అండి, ఆయన హ్యూమిలిటీ, అంటే చాలా హంబుల్గా ఉంటారు. అండ్ హీ హాస్ సచ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ సెలెక్షన్. అదేదో గాడ్ గిఫ్టా లేకపోతే నిజంగానే హీ హాస్ సచ్ అ గ్రేట్ ఐ ఫర్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అనిపిస్తుంది. హీస్ గాట్ సచ్ అ అమేజింగ్ ఫిల్మోగ్రఫీ అసలు. అండ్ యాక్టింగ్ చూస్తే ఎప్పుడు మీకు అనిపించద్దు దట్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది లేకపోతే యాక్టింగ్ అన్నది సో న్యాచురల్. లైక్ యు హావ్ జెన్యున్ గా పీపుల్ లైక్ దట్ యు హావ్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ ఫీల్ ఐ లైక్ దట్. ఐ కైండ్ ఆఫ్ హోల్డ్ ఆన్ టు ఇట్ లిటిల్ బిట్. బట్ ఫైరా గారు, ఒక సీరియస్ క్వశ్చన్, దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దు, నేను చాలా మంచి ఉద్దేశంతో అడుగుతున్నాను. చాలా సీరియస్గా వింటున్నాను. ఒక హీరోయిన్ 100 కోట్ల రూపాయలు కలెక్షన్ కోసం ఒక సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత తనకు ఒక స్టార్ డమ్, కమర్షియల్ వాల్యూ అన్నీ వచ్చి ఆడైపోతాయి. బట్ మీ ప్రయారిటీస్ వేరు ఉండొచ్చు, కానీ అక్కడ డబ్బులు చాలా ఎక్కువ వస్తాయి. అంటే అదే రేంజ్లో హీరోయిన్గా కొనసాగుతాయి, ఫేమ్ ఎక్కువ వస్తుంది. వాటన్నిటిని వదులుకొని చాలా చూజీగా ఒక ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్తో, మైండ్ సెట్తో ముందుకు పోవడానికి వాట్ ఈస్ ద యువర్ ఇన్స్పిరేషన్? నాట్ ఈజీ కదా. ఇన్స్పిరేషన్ ఇస్ పీపుల్ హు ఆర్ నాట్ గివింగ్ మీ ద 100 crore films. అది వస్తే నేను ఎందుకు చేయను, చేస్తాను కదా. బట్ అంటే ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చెప్పారు. ఒక 100 కోట్ల రూపాయలు కలెక్షన్ కొట్టిన సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్కి పైగా చిట్టి లాంటి ఫేమ్ ఉన్నది మీకు, అది అవసరం లేదు. ఏది నార్మల్ థింగ్స్ అయితే, బట్ మీ ప్రయారిటీ అది, మీ సెలక్షన్ అది. సో ఈ మైండ్ సెట్ని ఇంతే స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా, డీవియేట్ అవ్వకుండా. అది నేను అడిగాను. I think ఇప్పుడు తను అంటే the dubbing thing that she did only, I think it's something very very popular, and she's so famous that her body's language aina like her accent aina, people been adoring so much that they want to put her in this. So I know 100 crores film is very important, but the fans that she possess, అంటే తన ఫ్యాన్డమ్ ఇప్పుడు ఉన్న, ఎక్కడికి వెళ్ళినా చిట్టి చిట్టి. ఒక రెస్టారెంట్లో అయితే ఒక చిన్న పాప తను ఇలా మేమిద్దరు వెళ్తున్నాము, చిట్టి అని క్యూట్గా పిలిచింది. అలాగప్పుడు ఐ వాజ్ లైక్, బ్రో ఎన్ని సినిమాలు చేసినా ఆ ఒక్క పిలుపు చాలు అనే టైప్లో షీ ఫెల్ట్ ఇట్ టూ. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ సంథింగ్ మోర్ లైక్ very, and true though, that is and so the true. dubbing, that thing that she did, I think I'm very proud of you, girl, because see, and people adore your voice also so much, not just you and your appearance nor your acting, even the voice that they put you in other dubbing things. It's very nice, girl. మీకు జాతరకి సెలెక్ట్ అయిన సమయానికి తెలుగు మీ డబ్బింగ్ మీరు చెప్పుకున్నంత రాదు కదా? అంత రాదు, కానీ నేను చెప్పా, మీరే చెప్పారు. బట్ ఆ స్టార్టింగ్ పీరియడ్కి సినిమా అయిపోయడానికి మధ్యలో 1 year పైగా తెలుగు ప్రాపర్గా నేర్చుకున్నారండి. అసలు ఏమీ ఐడియా లేదు, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, గ్రామర్, వర్డ్స్ ఏమీ తెలియకుండా ఎంటర్ అయిపోయాను స్టేజ్ మీద. హలో, హాయ్, అందరికీ నమస్కారం. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ అండి. థ్యాంక్ఫుల్లీ నేను కొంచెం ఐ డిడ్ ట్రై టు సరౌండ్ మై సెల్ఫ్ విత్ తెలుగు స్పీకింగ్ పీపుల్, కాబట్టి కొంచెం ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇక్కడక్కడ తడబడి. అంటే గాయపడుతున్న విషయానికి వస్తే, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక సినిమాని ఓకే చేయడానికి, లేదా ప్రతి ఆడియన్స్ కూడా ఒక సినిమాని యాక్సెప్ట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఉంటుంది కథలో, సోల్ పాయింట్ కానీ లేదా టర్నింగ్ పాయింట్ కానీ. సో గాయపడ్డ సినిమాలో అలాంటి పాయింట్ అంటే ఏం చెప్తారు? టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నాకైతే నాకు ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఇప్పటికీ అది సినిమాలో లేదు చెప్పేస్తున్నాను, బట్ ఇదైతే ఇంట్రడక్షన్ ఉండే. ఇప్పుడు మొత్తం బికాజ్ కొంచెం ఎక్కువ తీశారు కాబట్టి కట్ క్రాప్ అయ్యాయి.
నా ఇంట్రడక్షన్ ఎలా ఉండే అంటే నేను డాన్స్ చేస్తూ ఉంటాను, చాలా కాన్ఫిడెంట్గా 3 అమ్మాయిలు స్టేజ్లో డాన్స్ చేస్తూ ఉంటాము, అండ్ మధ్యలో నేను చాలా చెత్తగా డాన్స్ చేస్తూ ఉంటా. అండ్ హీరో ఏం చేస్తాడంటే హీల్ బీ ఫాలోయింగ్ ఫర్ మీ, అండ్ పక్కన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా పడిపోతున్నావా అని అంటే ఉండరా అని అంటే మరి ఆ అమ్మాయి నీకు పడాలి కదా అని అంటాడు. దానికి హీరో ఇంత చెత్తగా డాన్స్ చేస్తుందంటే ఖచ్చితంగా నాకు పడుద్దిరా. So he said that very tone of that my character initially itself. So the moment I laughed for this joke, I was like, okay, I'm doing it. And yeah, it's funny. పడిపోయాను. నేను పడిపోయాను. అండ్ మీకు అలాంటి మూమెంట్ ఏంది అంటే స్టోరీ రిలేషన్లో కానీ మేకింగ్లో కానీ లేదా ఇది నాకు కాన్ఫిడెంట్ పాయింట్ గాయపడ్డ సినిమా విషయంలో అని చెప్పేది కానీ? First of all, that Tarun Bhaskar said okay for the film. ఓకే, You know, that itself is a checkpoint. And the fact that Pawan Sadineni had recommended the director and the story and all. Okay, oka line to నేను ఒప్పుకున్నా. ఒప్పు ఫైట్. ఆ ప్లాట్ లైనే మెయిన్ ప్లాట్ లైన్ అండి. దట్ ఈస్ ద సినాప్సిస్ ఆఫ్ ద ఫిల్మ్. అది చెప్తే ఇప్పుడు బ్యాన్ చేసేస్తారు మమ్మల్ని. బట్ యా, దట్ వాస్ ద when the whole Trump situation and what is happening between them అది రివీల్ చేసిన తర్వాత I was immediately like, this is going to be hilarious. అసలు ఎవరు అనుకోరు కూడా ఇలాంటివి సిచ్యువేషన్ అని. ఇమీడియట్లీ ఎస్ చెప్పేసి. మీరు నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నారు అని చెప్పి విన్నాను. ఎస్, అంటే నాకు మీ కథ పాయింట్ అయ్యే ఉంది కానీ సో ఏ స్కేల్లో ఏ రేంజ్లో ఉండబోయే మూవీ, ఎలాంటి సెన్సిబిలిటీతో ఉండబోయే మూవీ? ఇప్పుడు వరకు నేను ఆలోచించేది ఏంటంటే, నేను సేఫ్గా హ్యాపీగా ఒక ఓటీటీ కోసం ఫిల్మ్ తీస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఐ కెన్ ఫోకస్ ఆన్ ద కాంటెంట్ అండ్ ద యాక్టింగ్ అండ్ ద స్క్రిప్ట్ అండ్ ద స్క్రీన్ ప్లే మోర్ దెన్ హౌ టు మేక్ ఇట్ కమర్షియలీ వైబుల్. ఎందుకంటే ఆ స్పేస్లో నేను ఇప్పుడు లేను. లైక్ ఐఎమ్ నాట్ దాట్ ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ టు ఇన్వెస్ట్ ఇన్ అ న్యూ అప్కమింగ్ డైరెక్టర్, it's always going to be a risk. So to save everyone from the trouble, I just thought it should be a nice OTT release, and that way I can experiment with the content and creatively do whatever I'm visualizing. So బట్ ఛాలెంజెస్ని ప్రతిసారి ఇష్టపడేటట్టున్నారు. ఏంటండి ఛాలెంజెస్ని బాగా ఇష్టపడేటట్టున్నారు. అర్థం కాలేదు. నువ్వు ఛాలెంజెస్ చాలా ఇష్టపడేలా ఉన్నావు. అవునా? కాదు, ఐ జస్ట్ లైక్ టు లెవెల్ అప్ అండి. ఒకే చోటు బోర్ కొడుతుంది, యూనో. సో ఐ ఫీల్ లైక్ యాడింగ్ మోర్, ఏదో ఒక చేయాలి, కొత్తగా చేయాలి అని. ఎవ్రీ డే ఇస్ లైక్ దాట్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మేము 9 ఇంటర్వ్యూస్ చేసాం కదా, 9 ఇంటర్వ్యూస్లో సేమ్ మాట కొత్త వేరులు చెప్పాం. బికాస్ వీ ఓన్లీ డోంట్ వాంట్ టు గెట్ బోర్డ్. సో సేమ్ థింగ్. ఓకే, మీకు గాయపడ్డ సినిమా నుంచి ఎలాంటి ఒక అసెట్ ఎలాంటి ఒక అసెట్ని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు ఈ మూవీ నుంచి? మేము 1 తర్వాత హిట్ అయితే నాకు అదే ఒక పెద్ద ఆశ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హావ్ మేడ్ గుడ్ ఫ్రెండ్స్. కశ్యప్, ఫరియా, తరుణ్ గారు అండ్ జేడి గారు ఆల్సో. ఐ హోప్ ఈజ్ అ ఫ్రెండ్. తప్పకుండా మేడం, ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్ చూసినా, సాంగ్స్ చూసినా, ఏ చూసినా కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు ఇద్దరికి ఆల్ ద బెస్ట్, మీ టీమ్ కూడా ఆల్ ద బెస్ట్. మూవీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూలోకి వచ్చింది. థ్యాంక్ యూ.